హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ సొల్యూషన్స్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సొల్యూషన్స్ అంటే ఏంటి, రైట్? జనరల్గా మీరు చదువుకొని ఉంటారు లోయర్ క్లాసెస్లో. సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అని చెప్తారు. ద కాంబినేషన్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ సొల్యూషన్, లేదంటే ద మిక్చర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ సొల్యూషన్ అని చెప్తారు. కానీ ఇక్కడ కొంచెం డెప్త్ డెఫినేషన్ ఉంటుంది. మీరు లోయర్ క్లాసెస్లో చదివిన డెఫినేషన్ అది 100% కంప్లీట్ డెఫినేషన్ కాదనమాట. సో ఇక్కడ మీరు చదివేది, ఇక్కడ చూడండి, సొల్యూషన్ అంటే ఏం రాసాం మనం? ద హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ టూ ఆర్ మోర్ నాన్ రియాక్టింగ్ కాంపోనెంట్స్ ఈజ్ కాల్డ్ సొల్యూషన్. టూ ఆర్ మోర్ నాన్ రియాక్టింగ్ కాంపోనెంట్స్ ఈజ్ కాల్డ్ సొల్యూషన్. ఓకే, సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. యాక్వస్ NaCl, షుగర్ సొల్యూషన్, ఆల్కహాల్ ప్లస్ వాటర్, గోల్డ్ ఆర్నమెంట్స్, ఎయిర్, ఎక్సెట్రా. ఇవన్నీ సొల్యూషన్స్కి ఎగ్జాంపుల్గా చూసాం మనం ఇక్కడ, రైట్? సో ఇక్కడ యాక్వస్ NaCl ఎలా మనకు సొల్యూషన్ అవుతుంది? యాక్వస్ NaCl అంటే ఏంటి? NaCl ప్లస్ వాటర్. మనకు డెఫినేషన్ చూడండి, పైన ఏమి ఇచ్చారు? ద హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ టూ ఆర్ మోర్ నాన్ రియాక్టింగ్ కాంపోనెంట్స్ ఈజ్ కాల్డ్ సొల్యూషన్. మినిమం 2 కాంపోనెంట్స్ ఉండాలి. ఉన్నాయా లేవా? ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్ ఉన్నాయి. ఫస్ట్, ఇది హోమోజీనియస్ మిక్చరా కాదా అంటే NaCl వాటర్, సాల్ట్ వాటర్ తీసుకున్నారనుకోండి. సాల్ట్ వాటర్లో ఇదిగో ఇక్కడ సాల్ట్ ఎక్కువ ఉంది, లెఫ్ట్ సైడ్లో కొంచెం వాటర్ తక్కువగా ఉంది, టాప్లో సాల్ట్ ఎక్కువగా ఉంది, డౌన్ సైడ్ సాల్ట్ వాటర్ ఎక్కువ అని చెప్పలేం కదా. అలా చెప్పలేకపోతే దాన్నే హోమోజీనియస్ మిక్చర్ అంటాం. చెప్పగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ప్లస్ వాటర్ అంటే అది హెట్రోజీనియస్ మిక్చర్. ఎందుకంటే ఆయిల్ ఎక్కడుందో నీకు కనబడుతుంది, వాటర్ ఎక్కడుందో కూడా నీకు కనబడుతుంది. ఎందుకంటే అవి రెండు మిక్స్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని హెట్రోజీనియస్ మిక్చర్ అంటాం. ఓకే, సో ఇక్కడ హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏది ఎక్కడుందని తెలియకపోవడం, అన్నీ కంప్లీట్గా మిక్స్ అయిపోవడం, ఒకే ఫేజ్ ఉండడం. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే ఒకే ఫేజ్లో ఉంటే దాన్ని హోమోజీనియస్ మిక్చర్ అంటాం. సో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇది హోమోజీనియస్ మిక్చర్గానే ఉంది. అలాగే ఒకదాంతో ఒకటి రియాక్ట్ అవ్వకూడదు. NaCl ప్లస్ వాటర్, ఇవి రెండు కలిసి మనకు షుగర్ వస్తుందా? రాదు. ఆల్కహాల్ వస్తుందా? రాదు. అంటే కొత్త ప్రొడక్ట్ ఏమీ ఫామ్ అవ్వట్లేదు అంటే ఏంటి? అవి రెండు ఒకదాంతో ఒకటి రియాక్ట్ అవ్వట్లేదు అని అర్థం. సో అలా అన్ని కండిషన్స్ ఫాలో అవుతుంది కాబట్టి NaCl ఈజ్ సొల్యూషన్. చూడండి, యాక్వస్ NaCl. షుగర్ సొల్యూషన్ అన్నా అంతే, NaCl ప్లస్ షుగర్ ప్లస్ వాటర్. ఆల్కహాల్ ప్లస్ వాటర్, అది కూడా అంతే. గోల్డ్ ఆర్నమెంట్స్ అంటే గోల్డ్ ఆర్నమెంట్స్లో ఓన్లీ గోల్డ్ ఉండదు కదా. గోల్డ్తో పాటు మిగిలినవి కూడా కొన్ని మెటల్స్ ఉంటాయి. అలాయ్ కాపర్ ఉంటుంది, లేదంటే నికెల్ ఉంటుంది, కార్బన్ ఉంటుంది, ఫ్యూ పర్సెంటేజ్ ఉంటుంది. అది వాటి నేచర్ కోసం, అవి షైనింగ్ కోసం కొన్ని, స్ట్రెంగ్త్ కోసం కొన్ని అలా యాడ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కాపర్ అయితే డెఫినెట్గా యాడ్ చేస్తారు. గోల్డ్ అంటే ఆరం, దానికి డెఫినెట్గా యాడ్ చేసేది ఏంటి? కాపర్. ఆరం ప్లస్ కాపర్, ఇవి రెండు ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయిపోయి జింక్ ఫామ్ చేస్తాయా? చేయవు కదా. రెండు ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయిపోయి వాటర్ని ఫామ్ చేస్తాయా? చేయవు. రెండు ఒకదాంతో రియాక్ట్ అయిపోయి ఆల్కహాల్ని ఫామ్ చేస్తాయా? చేయవు. అంటే ఇవి రెండు ఒకదాంతో ఒకటి రియాక్ట్ అవ్వట్లేదు, నాన్ రియాక్టింగ్ కాంపోనెంట్స్. మినిమం 2 కాంపోనెంట్స్ ఉండాలి. ఉన్నాయా లేవా? ఇదొక కాంపోనెంట్, 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒకదాంతో ఒకటి రియాక్ట్ అవ్వట్లేదు. ఇది హోమోజినియస్ మిక్చరా కాదా? మీరు గోల్డ్ చైనో, గోల్డ్ నెక్లెస్, గోల్డ్ రింగో తీసుకున్నారనుకోండి. ఇదిగో ఇక్కడ ఈ పార్ట్లో గోల్డ్ ఎక్కువగా ఉంది, ఈ పార్ట్లో కాపర్ ఎక్కువగా ఉంది, ఇక్కడ గోల్డ్ తక్కువగా ఉంది, ఇక్కడ కాపర్ తక్కువ అని చెప్పలేం కదా. అంటే అది హోమోజినియస్ మిక్చరే కదా. సో అది సాలిడ్ అయినా, గ్యాస్ అయినా, లిక్విడ్ అయినా మినిమం 2 కాంపోనెంట్స్ ఉండాలి. అది హోమోజినియస్ మిక్చర్ అయి ఉండాలి, ఒకదాంతో ఒకటి రియాక్ట్ అవ్వకూడదు. ఈ 3 కండిషన్స్ ఏవైతే ఫాలో అవుతాయో దాన్ని మనం సొల్యూషన్ అని అంటాం. కాబట్టి మనం ఈ డెఫినేషన్స్ అన్నీ రాసాం. చూడండి, ఇక్కడ NaCl, షుగర్ సొల్యూషన్, ఆల్కహాల్ ప్లస్ వాటర్, గోల్డ్ ఆర్నమెంట్స్, ఎయిర్లో కూడా చాలా ఉంటాయి మనకి. ఎయిర్లో నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, రకరకాల గ్యాసెస్ ఉంటాయి. అవన్నీ కలిపి 2 ఆర్ మోర్ కాంపోనెంట్స్ ఉండాలి కాబట్టి ఉన్నాయి. ఒకదాంతో ఒకటి రియాక్ట్ అవ్వట్లేదు, నార్మల్ కండిషన్స్లో అవ్వవు. మీరు హైడ్రోజన్ ఆక్సిజన్ రియాక్ట్ అయిపోయి వాటర్ వస్తుంది అంటే అది నార్మల్ కండిషన్స్లో అవ్వదు, రైట్? అలాగే N2O కూడా రియాక్ట్ అవుతాయి. ఎక్కడ? 1000 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉండాలి, నార్మల్ కండిషన్లో అవ్వదు. సో ఒకదాంతో ఒకటి రియాక్ట్ అవ్వట్లేదు, 2 ఆర్ మోర్ నాన్ రియాక్టింగ్ కాంపోనెంట్స్ని. అలాగే ఎయిర్ చూసి మనము ఇక్కడ నైట్రోజన్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువ ఉందని చెప్తామా? చెప్పలేం.
యూజువల్గా మనకు గ్యాసే కనపడదు, రైట్, అందులో వల్ల నైట్రోజన్ ఇక్కడ ఉంది, ఆక్సిజన్ ఇక్కడ ఉంది అని చెప్పలేం. సో దాన్ని కూడా మనం హోమోజనస్ మిక్చర్ కాబట్టి అది కూడా ఒక సొల్యూషన్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. సో దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్గా మెథడ్స్ టు ఎక్స్ప్రెస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తాము. ఐపీ లెవెల్లో ఏ మెథడ్స్ అయితే యూజ్ చేస్తామో ఆ మెథడ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ మాస్ పర్సెంటేజ్. లుక్ అట్ ద బోర్డ్. మాస్ పర్సెంటేజ్ ఆర్ వెయిట్ పర్సెంటేజ్. దీన్ని ఎలా మనం ఇండికేట్ చేస్తామంటే స్మాల్ డబ్ల్యూ బై క్యాపిటల్ డబ్ల్యూ పర్సెంట్ అని ఇచ్చాడంటే అది వెయిట్ పర్సెంటేజ్, లేదంటే మాస్ పర్సెంటేజ్. జనరల్గా మెడిసిన్స్ సిరప్స్ ఉంటాయి కదా, ఆ సిరప్స్ మీద ఇలా రాసి ఉంటారు. కొన్ని స్కిన్ డిసీజెస్కి యూజ్ చేసేవి, లేదంటే చిన్నపిల్లల సిరప్స్ వాడేవి, పారాసిటమాల్ లాంటివి, అందులో ఏ కెమికల్ ఎంత ఉందని చెప్పడానికి సింపుల్గా ఇలా రాస్తారు. W/W అని, W/V అని, V/V అని. W/W ఉంటే వెయిట్ పర్సెంటేజ్, V/V ఉంటే వాల్యూమ్ పర్సెంటేజ్, W/V ఉంటే వెయిట్ వాల్యూమ్ పర్సెంటేజ్, ppm పార్ట్స్ పర్ మిలియన్. సో అవన్నీ ఉంటాయి. కానీ మనం మెయిన్గా మనం డిస్కస్ చేసేది ఇక్కడ వెయిట్ పర్సెంటేజ్ లేదంటే మాస్ పర్సెంటేజ్. అంటే ఏంటి అంటే ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్ ప్రజెంట్ ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్. అంటే వెయిట్ పర్సెంటేజ్ అంటే ఏముంది, వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్ ప్రజెంట్ ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ వెయిట్ పర్సెంటేజ్. ఇది వెయిట్ పర్సెంటేజ్ అంటే సొల్యూట్ గ్రామ్స్లో ఉండాలి, సొల్యూషన్ కూడా గ్రామ్స్లో ఉండాలి. ఆ సొల్యూషన్ ఎంత ఉండాలి, 100 grams ఉండాలి. అప్పుడు వచ్చే పర్సెంటేజ్ని మనం ఏమంటాం, వెయిట్ పర్సెంటేజ్ అని అంటాం. ఎగ్జాంపుల్కి మనం ఏం తీసుకున్నాం చూడండి, ఇక్కడ 10W/W aqueous NaCl అని తీసుకున్నాం. 10W/W aqueous NaCl. aqueous అంటే వాటర్ ఉంది, వాటర్తో పాటు ఏముంది, NaCl ఉంది, అంటే సాల్ట్ వాటర్ తీసుకున్నాం. ఇలా ఇచ్చినప్పుడు 10W/W పర్సెంటేజ్ aqueous NaCl అంటే అందులో ఏమున్నట్టు, 10 grams ఆఫ్ NaCl ఉన్నట్టు. 10 grams ఆఫ్ NaCl ప్రజెంట్ వేర్ అంటే 100 grams ఆఫ్ సొల్యూషన్. అంటే సొల్యూట్ 10 grams ఉండాలి, సొల్యూషన్ 100 grams ఉండాలి. ఎప్పుడు 10 ఇచ్చినప్పుడు, 12 ఇస్తే 12 ఉండాలి, 13 ఇస్తే 13 ఉండాలి, 90 ఇస్తే 90 ఉండాలి, 98 ఇస్తే 98 ఉండాలి. 98 ఇచ్చాడు అనుకోండి, 98 grams ఆఫ్ NaCl ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్. టోటల్ వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇది 100 grams. 10 grams అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్. అప్పుడు వాటర్ ఏమవుతుంది, వెయిట్ ఆఫ్ వాటర్ అంటే మొత్తం సొల్యూషన్లో 100 grams ఉంది, అందులో NaCl ఎంత ఉంది, 10 grams ఉంది. 100 - 10 ఎంత, 90 grams. ఇది వాటర్ వెయిట్ ఆఫ్ వాటర్ 90 grams. నెక్స్ట్ మెథడ్ మొలారిటీ. అంటే మీకు ఆల్రెడీ చాలాసార్లు మీరు ఫస్ట్ ఇయర్లో కూడా వినుంటారు, స్టాయికోమెట్రీలో బేసిక్స్లో కూడా చెప్తారు. సో అది ఇక్కడ సెకండ్ ఇయర్లో మనకి డిఫైన్ మొలారిటీ అని ఇస్తారు. అప్పుడు ఏం చేయాలంటే ఒక డెఫినేషన్ రాసి ఇక్కడ బాక్స్లో ఉంది కదా, ఈ ఫార్ములా రాయాలి. అసలు మొలారిటీ అంటే ఏంటి, ద నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రజెంట్ ఇన్ 1 liter ఆఫ్ ద సొల్యూషన్. ద నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రజెంట్ ఇన్ 1 liter ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ మొలారిటీ. 1 liter సొల్యూషన్ ఉంటుంది, ఆ 1 liter సొల్యూషన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ సొల్యూట్ ఉంది అని చెప్పేదే మొలారిటీ. 2 moles ఉన్నాయనుకోండి 1 literలో, దాన్ని ఏమంటాం, మొలారిటీ 2 అంటాం. 10 moles ఉన్నాయనుకోండి, మొలారిటీ ఏమంటాం, 10 అంటాం. అంటే 10 moles ఎక్కడ ఉండాలి, 1 literలోనే ఉండాలి. మళ్ళీ 1000 litersలో, 2 litersలో, ½ literలో అలా తీసుకోవడానికి వీలు లేదు. 1 literలో ఎన్ని మోల్స్ ఉంటాయో చెప్పేదే మొలారిటీ. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 liter ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ మొలారిటీ. దానికి ఫార్ములా ఏం రాసాం చూడండి, ఇక్కడ M ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 liter ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ మొలారిటీ. మొలారిటీ అంటే ఎంతో ఇండికేట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. దీన్ని మనం ఎలా రాసాం, M ఈజ్ ఈక్వల్ టు N/V అని రాసాం. M ఈజ్ ఈక్వల్ టు N/V. బట్ N అంటే ఏంటి మనకి ఇక్కడ, N అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కాబట్టి N ప్లేస్లో ఏం రాయొచ్చు, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ రాయొచ్చు. మిగిలింది ఏంటి మరి, ఇక్కడ న్యూమరేటర్లో 1 ఉంది, డినామినేటర్లో V ఉంది. సో W/GMW ఇంటూ 1/V ఇన్ లీటర్స్. ఓకే, దీన్ని ఫైనల్గా మనం మిల్లీలీటర్స్ రాస్తే ఏమొస్తుంది, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/V. ఇక్కడ 1000 రాస్తే ఈ లీటర్ ఏమవుతుంది, మిల్లీలీటర్ అవుతుంది.
మీరు క్వశ్చన్ మీకు డిఫైన్ మొలారిటీ అని అడుగుతారు, లేదంటే దీనికి సంబంధించిన ప్రాబ్లం అడుగుతారు. డిఫైన్ మొలారిటీ అంటే ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ మొలారిటీ అని రాసి, ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇది రాయాలి ఫార్ములా. దాంతోపాటు యూనిట్స్ ఏమున్నాయి, పైన మోల్స్ ఉన్నాయి, కింద వాల్యూమ్ ఉంది, మోల్స్ పర్ లీటర్, అవి యూనిట్స్. ఓకే, సో లేకపోతే ఇవే 2 మార్క్స్కి మనకు సొల్యూషన్ అనే టాపిక్కే మనకు 6 మార్క్స్ ఉంటుంది. 6 మార్క్స్లో ఒకటి 4 మార్క్స్ ఉంటుంది, ఇంకొకటి 2 మార్క్స్ ఉంటుంది. సో 2 మార్క్స్కి డెఫినేషన్ అయినా అడగొచ్చు, లేదంటే ప్రాబ్లం అయినా అడగొచ్చు. డెఫినేషన్ అడిగితే ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ మొలారిటీ అని రాసి, ఆ స్టార్ మార్క్స్ దేనికైతే ఉన్నాయో ఆ ఫార్ములా ఒకటి రాసి, కుదిరితే యూనిట్స్ రాస్తే చాలు. ఓకే, లేదంటే ప్రాబ్లం ఇస్తారు. ఈ ఫార్ములా ఎలా గుర్తుంటుంది మీకు కదా, ఈ ఫార్ములా గుర్తుంటుంది. ఆ ఫార్ములా బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లం మొలారిటీకి ఎలా అడగవచ్చు. క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ 10 grams of glucose in 90 grams of water. ఇలా ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి. చూడండి, క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ 10 grams of glucose present in 90 grams of water. గ్లూకోజ్ 90 grams ఆఫ్ వాటర్లో ఉంటే ఆ మొలారిటీ ఆఫ్ గ్లూకోజ్ ఏంటి, అది క్వశ్చన్. సో మనకు వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ఇచ్చారు, అలాగే 90 grams ఆఫ్ వాటర్ అని ఇచ్చారు. 90 grams ఆఫ్ వాటర్ అంటే అదేంటి, వెయిట్ ఆఫ్ సాల్వెంట్, అంతే కదా. వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇచ్చారు, అలాగే వెయిట్ ఆఫ్ సాల్వెంట్ కూడా ఇచ్చారు. మనం ఏం కనుక్కోవాలి, మొలారిటీ కనుక్కోవాలి, కరెక్ట్. సో వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్ ఎంత ఇచ్చారు చూడండి, క్వశ్చన్ చూడండి. వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్, వెయిట్ ఆఫ్ సొల్యూట్ అంటే తక్కువ అమౌంట్ ఉన్నది, గ్లూకోజ్ కదా, ఎన్ని గ్రామ్స్ ఇచ్చారు. వెయిట్ ఆఫ్ సొల్యూట్ అంటే గ్లూకోజ్ అని రాయొచ్చు డైరెక్ట్ ఇక్కడ మనం. వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ అంటే సొల్యూట్ అంతే. వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ఎంత ఇచ్చారు, 10 grams ఉందంట, 10 grams. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అంటే ఇది, సాల్వెంట్ ఎంత, సాల్వెంట్ అంటే వాటర్. సో వెయిట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 90 grams. వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ఇచ్చారు, అలాగే వెయిట్ ఆఫ్ వాటర్ ఇచ్చారు. గ్లూకోజ్ అంటే సొల్యూట్, వాటర్ ఏంటి, సాల్వెంట్. మనకు కావాల్సింది ఏంటి, మొలారిటీ, రైట్. సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఏమవుతుంది చెప్పండి ఇక్కడ. వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. వెయిట్ ఆఫ్ సొల్యూట్, వెయిట్ ఆఫ్ సాల్వెంట్. వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత, 10 grams. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎంత, 90 grams ఈజ్ ఈక్వల్ టు ఎంత, 100 grams. ఇది వెయిట్ ఆఫ్ వెయిట్ ఆఫ్ సొల్యూషన్. సో వెయిట్ ఆఫ్ సొల్యూషన్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా మనం మొలారిటీ ఫార్ములా తీసుకోవచ్చు కదా. మొలారిటీ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఉంది కదా ఫార్ములా, మొలారిటీ ఈజ్ ఈక్వల్ అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వి ఇన్ మిల్లీ లీటర్స్. సో మొలారిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఇప్పుడు చూడండి. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా కంపల్సరీ రాయాలి, అలా రాస్తేనే ఒక మార్క్ ఇస్తారు. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ ఫార్ములాకి ఒక మార్క్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఫార్ములా రాయాల్సిందే. దిస్ ఈజ్ నాట్ కాంపిటేటివ్, ఐపీఈ కాబట్టి డెఫినెట్గా రాయాలి. వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత ఇచ్చారు చూడండి, 10 grams. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ అంటే ఏం రాస్తాం, C6H12O6. కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి కదా. ఒక్కో కార్బన్కి ఎంత తీసుకుంటాం, 12 తీసుకుంటాం. 6 ఇంటూ కార్బన్స్, ఈచ్ కార్బన్ 12 ఈజ్ ఈక్వల్ టు 72. 6 కార్బన్స్, ఒక్కో కార్బన్కి 12. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, 12 హైడ్రోజన్స్, ఒక్కో హైడ్రోజన్కి 1 తీసుకుంటాం అటామిక్ వెయిట్ కాబట్టి 12. ఆక్సిజన్ ఉన్నాయి, 6 ఉన్నాయి కాబట్టి 6 ఇంటూ ఆక్సిజన్, ఈచ్ ఆక్సిజన్ ఎంత తీసుకుంటాం, 16 అంటే ఎంత అవుతుంది, 96. మొత్తం ఎంత అవుతుంది చూడండి, 96 ప్లస్ 12 ఎంత అవుతుంది,
96 + 12, ఇక్కడ 6 + 2 8, 8 + 2 10, ఇక్కడ 7 + 1 8, 8 + 9 17, 17 + 1 18, 180. అంటే గ్రామ్ మార్కర్ వెయిట్ ఎంత? 180. ఇది మీకు గుర్తుంటే కనుక ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు గుర్తుంటే గ్రామ్ మార్కర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ కనుక గుర్తుంటే ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు రిటర్న్, నో నీడ్ టు రైట్, నో నీడ్ టు రైట్. మీకు గుర్తుంటే రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 180 వేసేయచ్చు. ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ఎంఎల్, వాల్యూమ్ ఇన్ ఎంఎల్. సో ఇది వాల్యూమ్లో ఇచ్చి, వాల్యూమ్ అంటే కూడా వాటర్ అంటే మనం ఏం తీసుకుంటాం ఇక్కడ 100 గ్రామ్స్ అంటే 100 ml అవుతుంది, ఎందుకంటే డెన్సిటీ ఉంటుంది కాబట్టి 100. ఓకే, సారీ, ఒక నిమిషం, చిన్న మిస్టేక్ ఇక్కడ. మనం వాల్యూమ్లోనే తీసుకుందాం దీన్ని. క్వశ్చన్ కొంచెం చేంజ్ చేస్తాను చూడండి. ఇక్కడ క్వశ్చనే చేంజ్ చేద్దాం. క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ 10 ml అని తీసుకుందాం. 10 ml, 10 grams ఆఫ్ గ్లూకోజ్ ప్రజెంట్ ఇన్ 90 ml ఆఫ్ వాటర్. 90 ml, 10 grams ఆఫ్ గ్లూకోజ్ ప్రజెంట్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్ అని తీసుకుందాం. 10 grams ఆఫ్ గ్లూకోజ్ ప్రజెంట్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్. 100 ml ఆఫ్ సొల్యూషన్. డైరెక్ట్గా ఇదే తీసుకుందాం. ఓకే, ఒక్కసారి ఇది రిమూవ్ చేద్దాం. ఇక్కడ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ఓకే, వెయిట్ ఆఫ్ సొల్యూషన్ కూడా ఓకే. సో ఇది అవసరం లేదు. ఇప్పుడు చూడండి, వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత? 10 grams. ఓకే, వెయిట్ ఆఫ్ సొల్యూషన్ కాదు, ఇక్కడ ఏం తీసుకోవాలి? వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్, అంతే కదా. వాల్యూమ్ వి, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 100 ml. 100 ml. సో వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత? 10 grams. గ్రామ్ మార్కర్ వెయిట్ ఎంత? యాజ్ ఇట్ ఈజ్ 180. 1000 బై వాల్యూమ్ అంటే 100. సో ఇక్కడ ఏమవుతుంది? 0 విల్ గెట్ క్యాన్సిల్ విత్ 0. 2 zeros హియర్, హియర్ 2 zeros, ఇక్కడ కూడా 2 zeros, ఇక్కడ 0, ఇక్కడ 0. మిగిలింది ఏంటి? 10/18. 10/18 అంటే ఎంత? 2 5s are 2 9s are, అంటే 5/9. 5/9 అంటే ఎంత? 0. 0 అంటే 50 వస్తుంది. 9 5s are 45 వస్తుంది, అంటే మళ్ళీ 50 వస్తుంది, మళ్ళీ 9 5s are, మళ్ళీ 9 5s are, అంటే 0.56 m. m అంటే మొలారిటీ యూనిట్స్ అవి. ఇదే ఆన్సర్. ఓకే, క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ 10 grams ఆఫ్ గ్లూకోజ్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్. వెయిట్ ఇచ్చారు, వాల్యూమ్ ఇచ్చారు. గ్రామ్ మార్కర్ వెయిట్ మనం ఫైండ్ అవుట్ చేసాం, ఇక్కడ మొలారిటీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. ఇంతకుముందు ఇచ్చిన ప్రాబ్లం రాంగ్ ప్రాబ్లం తీసుకున్నాం కాబట్టి మనకు మళ్ళీ చేంజ్ చేశాను. వెయిట్ 10, గ్రామ్ మార్కర్ వెయిట్ 180. 1000/100. ఓకే, సో 10/18. 2 5s are 2 9s are. 5/9 ఈజ్ ఈక్వల్ టు 0.56. ఓకే, ఇలా ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఇంకో ప్రాబ్లం కూడా చేద్దాం. మనం ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం కాబట్టి ఇంకొక కొత్త ప్రాబ్లం తీసుకుందాం. సో క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్, ఒక నిమిషం. సో క్వశ్చన్ తీసుకుందాం ఇంకొకటి. సెకండ్, క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్. సో ఇప్పుడు ఏం తీసుకుందాం? ఇంతకుముందు మనం గ్లూకోజ్ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్లో మనం ఏం తీసుకుందామంటే క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ 5 grams ఆఫ్ NaOH తీసుకుందాం. క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ 5 grams ఆఫ్ NaOH present in 5 grams of NaOH present in 450 ml of solution. 450 ml of solution. So calculate the molarity of
5 grams ఆఫ్ NaOH. ఆ సొల్యూషన్లో NaOH ఎంత ఉంది అంటే 5 grams ఉంది. సొల్యూషన్ వాల్యూమ్ ఎంత ఉంది అంటే 450 ml ఉంది. ఓకే, సో దీన్ని ఎలా చేయొచ్చు మీరు ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి అక్కడ. సో ఫస్ట్ ఏమేమి ఇచ్చారు చూద్దాం. వెయిట్ ఆఫ్ NaOH అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇచ్చారు. వెయిట్ ఆఫ్ NaOH ఈజ్ ఈక్వల్ టు 5 grams. ఓకే, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH ఏమవుతుంది? గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH ఇంతకుముందు చేసాం కదా గ్లూకోజ్కి, అలాగే చేయాలి దీన్ని కూడా. ఎన్ని సోడియంస్ ఉన్నాయి? ఒకటే ఉంది. సోడియం అటామిక్ వెయిట్ ఎంత? 23 ప్లస్ ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఎంత? 16. హైడ్రోజన్ అటామిక్ వెయిట్ ఎంత? 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చూడండి, 23 ప్లస్ 16 ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది? 40 grams. ఇది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇచ్చారు కదా, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ చాలా ఈ చూడండి, ఇది ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 450 ml. 450 ml, ఇది 450. 450 ml. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు ఏముంది? మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్ ప్రజెంట్ ఇన్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై V ఇన్ మిల్లీ లీటర్స్, ఎందుకంటే మిల్లీ లీటర్స్లో ఇచ్చారు కాబట్టి. సో వెయిట్ ఎంత ఇచ్చారు చూడండి, వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత? 5 grams, తక్కువ ఉంది అదే 5 grams. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? 40 grams ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ml ఎంత? 450. ఓకే, సో 450 ml. సో ఇప్పుడు ఏమవుతుంది? మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. జీరోస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ 2 zeros ఉన్నాయి కింద కదా, ఇదొక 0 క్యాన్సిల్, ఇదొక 0 క్యాన్సిల్, ఇదొక 0 క్యాన్సిల్, ఇదొక 0 క్యాన్సిల్. అలాగే ఇక్కడ ఏం చేయొచ్చు? 5 2s are 5 9s are 45 కదా. 5 న్యూమిరేటర్లో ఇప్పుడు ఏముంది? 5 2s are 10 బై 4 9s are ఎంత? 36. ఇది మళ్ళీ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, 2 టేబుల్లో పోతుంది కదా. 2 టేబుల్లో ఏమొస్తుంది చూడండి, 2 5s are 2 18s are అంటే 5/18. 5/18 ఏమవుతుంది? ఫస్ట్ ఏమొస్తుంది? 0 వస్తుంది అంటే 50 ఉంటుంది. 18 2s are 36. 36 అంటే 50 - 36 ఎంత? 14 అంటే 140 ఉంటుంది. 18 7s are 126. 126 ఉంటుంది అంటే 0.27 మోలార్, నియర్లీ 0.27 మోలార్. చూడండి ఒకసారి, వెయిట్ ఇచ్చారు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనం ఫైండ్ అవుట్ చేసాం. అలాగే చూడండి, క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ 5 grams ఆఫ్ NaOH ప్రజెంట్ ఇన్ 450 ml ఆఫ్ సొల్యూషన్. వెయిట్ ఆఫ్ NaOH ఇచ్చారు 5 grams. చూడండి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనం ఫైండ్ అవుట్ చేసాం. సోడియంకి 23, ఆక్సిజన్కి 16, హైడ్రోజన్కి 1, మొత్తం కలిపితే 40 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చింది. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇచ్చారు ఇక్కడ 450 ml, అది రాసాం. సో వెయిట్ ప్లేస్లో 5, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ప్లేస్లో 40, 1000 ప్లేస్లో 1000, వాల్యూమ్ ప్లేస్లో 450. క్యాలిక్యులేషన్ చేస్తే ఇదంతా మ్యాథమెటికల్ 0.27 మోలార్ అని వచ్చింది. నెక్స్ట్ మెథడ్ మొలాలిటీ. మనం డిస్కస్ చేయాల్సింది ఇప్పుడు మొలాలిటీ. మొలాలిటీ అంటే ఏంటి? మొలాలిటీ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఇంతకుముందు మనం నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 liter ఆఫ్ ద సొల్యూషన్ అని అన్నాం కదా. 1 లీటర్ని 1 kgతో సబ్స్టిట్యూట్ చేస్తాం. అలాగే సొల్యూషన్ని సాల్వెంట్తో సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పుడు మనం మొలాలిటీ అవుతుంది అది, రైట్. సో ఎలా అంటే వెయిట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ సొల్యూట్, the number of moles of a solute present in
నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ సొల్యూట్ ప్రజెంట్ ఇన్, అక్కడ ఏం రాసాం 1 లీటర్ అని రాసాం, ఇక్కడ ఏం రాస్తాం 1 కేజీ. 1 కేజీ అంటే ఎన్ని గ్రామ్స్? 1000 గ్రామ్స్. 1000 గ్రామ్స్ ఆఫ్, అక్కడ ఏం రాసాం సొల్యూషన్ అని రాసాం. ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ ద సొల్యూషన్ అని రాసాం. ఇక్కడ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 కేజీ ఆర్ 1000 గ్రామ్స్ ఆఫ్, 1000 గ్రామ్స్ ఆఫ్ సాల్వెంట్. సాల్వెంట్ నాట్ సొల్యూషన్, అది డిఫరెన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 కేజీ ఆర్ 1000 గ్రామ్స్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ మొలాలిటీ. మొలాలిటీ స్మాల్ m. ఓకే, సో దీనికి ఫార్ములా ఎలా రాయొచ్చు? సేమ్ దానిలాగే కదా దీనికి కూడా ఫార్ములా. వెయిట్ ఆఫ్ సొల్యూట్, అక్కడ నెంబర్ ఆఫ్ మోల్సే ఉంది కాబట్టి మొలాలిటీ m ఇజ్ ఈక్వల్ టు మొలాలిటీ m ఇజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ n బై, ఇంతకుముందు ఏం రాసాం వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అని రాస్తాం, ఇక్కడ ఏం రాస్తాం వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అని రాస్తాం. వెయిట్ ఆఫ్ సాల్వెంట్, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ W. ఓకే, క్యాపిటల్ W, రైట్. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు చూడండి. ఆర్ యూ కెన్ ఆల్సో రైట్ మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ, ఇలా రాసుకోవచ్చు. దీన్నే మనం కొంచెం ఎలాబరేట్ చేస్తే, ఇంతకుముందు చూడండి ఒకసారి ఎలా చేసామో అలాగే ఇక్కడ కూడా చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే నెక్స్ట్ దీన్ని నెంబర్ ఆఫ్ మోల్స్లోకి కన్వర్ట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు n అంటే వెయిట్ బై దీన్ని ఇక్కడ W, ఇక్కడ W ఉంది కాబట్టి దీన్ని ఏం తీసుకుందాం అంటే W1 అని తీసుకుందాం. W1 అంటే వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఓకే, సో వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1 బై W1 in kg. Or, and finally we can write this m is equal to molality is equal to weight by gram molecular weight into 1000 by W1 in grams. అక్కడ కూడా 1000 by వాల్యూమ్ ఇన్ లీటర్స్ అని రాసాం కదా, ఇక్కడ కూడా అంతే. ఓకే, అక్కడ ఎలా రాసాం ఇక్కడ కూడా అంతే. సో అక్కడ వాల్యూమ్ ఇన్ లీటర్స్ రాసినప్పుడు W బై GMW ఇంటూ 1 బై V ఇన్ లీటర్స్ రాసాం. అదే మిల్లీలీటర్స్ రాసినప్పుడు ఏం రాసాం? W బై GMW బై 1000 బై V ఇన్ ml రాసాం. సో వాల్యూమ్ ప్లేస్లో W1 వచ్చింది. మిగతా అంతా సేమ్ కదా, మిగతా అంతా సేమ్. సో మనం డెఫినేషన్గా ఒకవేళ రాయమంటే మాత్రం ఇదొక్క ఫార్ములా రాస్తే చాలు, ఇదొక్క ఫార్ములా. సో డెఫినేషన్ రాసేసి ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్ ఈజ్ నోన్ యాజ్ మొలాలిటీ అని రాసి ఇది రాస్తే చాలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ యూనిట్స్ ఏం రాస్తాం? యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు మోల్స్ కదా, ఏముంది ఇక్కడ మోల్స్, ఇక్కడేముంది W1 వెయిట్ అంటే ఏంటి? కేజీ, మోల్స్ పర్ కేజీ అని రాస్తాం. సో డెఫినేషన్ రాయమంటే ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్ ఈజ్ నోన్ యాజ్ మొలాలిటీ అని అంటాం. ఓకే, సో ఆ మొత్తంలో డెఫినేషన్ తర్వాత అన్ని ఫార్ములాస్లో మనం రాయాల్సిన ఫార్ములా ఒకటే, అదేంటి? m ఈజ్ ఈక్వల్ టు W బై GMW ఇంటూ 1000 బై W1 ఇన్ గ్రామ్స్. దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఇస్తారు? ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు అంతకుముందు ఎగ్జామ్స్లో, అది చూద్దాం. సో వెయిట్ మనకి ఇక్కడ మొలాలిటీకి సంబంధించిన ప్రాబ్లం రాస్తాను చూడండి, మీరు ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. సో ద ప్రాబ్లమ్ ఈజ్ లైక్ దిస్. ఎగ్జాంపుల్ ప్రాబ్లం. క్యాలిక్యులేట్ ద మొలాలిటీ, calculate the molality
మొలాలిటీ, నాట్ మొలారిటీ, మొలాలిటీ ఆఫ్ 2.5 grams ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్. ఇథనోయిక్ యాసిడ్ ఫార్ములా కూడా ఇస్తారు మీకు. ఫార్ములా ఏంటంటే C2H5COOH, సారీ CH3COOH, ఇథనోయిక్ యాసిడ్ కదా, ఇథనోయిక్ యాసిడ్ CH3COOH, ఇది ఇథనోయిక్ యాసిడ్. ఎంత ఉందంట? 2.5 grams ఉంది. ఎక్కడుంది? ప్రజెంట్ ఇన్ 75 grams ఆఫ్ బెంజీన్. 75 grams ఆఫ్ బెంజీన్. 75 grams ఆఫ్ బెంజీన్లో 75 grams ఆఫ్ బెంజీన్లో ఇది 75 grams ఆఫ్ బెంజీన్లో ఇథనోయిక్ యాసిడ్ ఉంది, CH3COOH. ఎంత ఉంది? 2.5 grams ఉంది. ఓకే, అంటే ఇది సొల్యూట్, ఇది సాల్వెంట్. కనుక్కోవాల్సింది ఏంటి? మొలాలిటీ కనుక్కోవాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చారని చూస్తే ఫస్ట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇచ్చారు, దట్ ఈస్ వెయిట్ ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్, అంతే కదా. వెయిట్ ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్ CH3COOH ఈక్వల్ ఎంత ఇచ్చారు? 2.5 grams ఇచ్చారు. ఇంకేమి ఇచ్చారు? వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇచ్చారు, అంటే W1, క్యాపిటల్ W1 అని కూడా ఇచ్చారు. ఓకే, W1 కూడా ఇచ్చారు. W1 అంటే ఏంటి? బెంజిన్. ఇక్కడ W1 ఆఫ్ బెంజీన్ అంటే వెయిట్ ఆఫ్ సాల్వెంట్, ఇది సాల్వెంట్. ఎంత ఇచ్చారు? 75 grams. మనకు మొలాలిటీ ఫార్ములా ఏముంది? మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు M ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఉంది కదా ఫార్ములా, ఇంతకుముందు చూసాం మనం. ఓకే, మొలాలిటీ చూడండి, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/W1 in grams. అదే ఫార్ములా ఇక్కడ రాస్తాం. సో మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/W1 in grams. ఇది ఫార్ములా కంపల్సరీ రాయాలి. ఆల్రెడీ మీకు చెప్పాను, ఫార్ములా రాస్తే ఒక మార్క్ ఉంటుంది డెఫినెట్గా. సో మనకు W తెలుసు, W1 తెలుసు, GMW తెలుసు. GMW దేనికి కనుక్కోవాలి? సొల్యూట్కి కదా. సో GMW ఆఫ్ సొల్యూట్ మీకు తెలిస్తే కనుక డైరెక్ట్గా రాయొచ్చు, తెలియకపోతే ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. GMW ఆఫ్ CH3COOH. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి చూడండి, మొత్తం 1 2 కార్బన్స్ ఉన్నాయి. 2 into కార్బన్, ఈచ్ కార్బన్ 12, 2 12s are 24. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 + 1 4 ఉన్నాయి. 4 into హైడ్రోజన్, ఈచ్ హైడ్రోజన్ 1 అంటే 4. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 into ఆక్సిజన్, ఈచ్ ఆక్సిజన్ ఎంత? 16. 16 2s are ఎంత? 32. సో మొత్తం ఎంత అవుతుంది చూడండి, 4 + 4 + 2, 4 + 4 + 2 అంటే 10. 2 + 3 + 5 + 1 అంటే 60. అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత వచ్చింది? 60 వచ్చింది. సో M ఈజ్ ఈక్వల్ టు మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏమవుతుంది? మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఎంత? 2.5 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత వచ్చింది? 60 ఇంటూ 1000/W1 ఎంత ఇచ్చారు క్వశ్చన్లో? ఇక్కడ ఇచ్చారు 75. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, M ఈజ్ ఈక్వల్ టు 2.5 వెయిట్ ఆఫ్ సాల్వెంట్, వెయిట్ ఆఫ్ సొల్యూట్. GMW అంటే మనకి ఏముంది? అది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అండ్ 1000 వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్. సో ఇది చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ 0 0 విల్ గెట్ క్యాన్సిల్ కదా, 0 0. ఇక్కడ 2.5 into 100 ఏమవుతుంది? 2.5 into 100 అంటే 2.5 into 10 into 10. 2.5 into 10 ఎంత? 25. 25 into 10 ఎంత? 250 బై డినామినేటర్లు ఏమున్నాయి? 6 into 75. ఇవి రెండు 5 టేబుల్లో పోతాయి కదా, కరెక్ట్. 5 టేబుల్లో వీ కెన్ క్యాలిక్యులేట్ దీస్ 2. ఇక్కడ 5 5s are 25, 0. 5 15s are 75. ఇంకోసారి 5 టేబుల్లో వీ కెన్ క్యాలిక్యులేట్ దిస్ కదా. 5 3s are 15, 5 10s are 50. సో ఇప్పుడు పైన ఏముంది, కింద ఏముంది చూడండి. ఈజ్ ఈక్వల్ టు 10/6 3s are, ఇక్కడ 6 3 ఉంది. 6 3s are ఎంత?
18. అప్పుడు ఎంత వస్తుంది ఆన్సరు? 10/18 అంటే డెఫినెట్గా అది స్మాల్ నెంబర్ కాబట్టి 0 రాస్తాం. 0 రాస్తే ఏమొస్తుంది? 100 అవుతుంది. అప్పుడు 18తో చేయాలంటే ఏమొస్తుంది? 18 5s are 90. అంతే కదా? 18 5s are 90. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ 10 ఉంటుంది అంటే 100. మళ్ళీ 18 5s are మళ్ళీ 18 5s are అలా వస్తూ ఉంటుంది. అంటే 0.56 మోలాల్. అదే ఆన్సర్. 0.56 మోలాల్ అని వస్తుంది. అంటే మనకు ఫార్ములా తెలిస్తే మనం ఈజీగా అది మొలారిటీ కానీ మొలాలిటీ కానీ ఏదైనా క్యాలిక్యులేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు చూసిన మెథడ్స్లో మనం ఏం చూసాం? మాస్ పర్సంటేజ్ చూసాం. దాని గురించి ప్రాబ్లం అయితే మనం చేయలేదు, ఎందుకంటే మీకు స్ట్రైకోమెట్రీలో ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. మొలారిటీ చూసాం, అలాగే మొలాలిటీ కూడా చూసాం. మొలాలిటీ కూడా చూసాం. సో ఇవి జనరల్గా అడుగుతూ ఉంటారు, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాగే డెఫినేషన్స్. మీరు డెఫినేషన్ అడిగినప్పుడు ఫార్ములా దాంతోపాటు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాబ్లం కంపల్సరీ అడుగుతారు. నెక్స్ట్ మెథడ్, ఫోర్త్ మెథడ్, మోల్ ఫ్రాక్షన్. ఇది ఎక్స్ కాదు, దీన్ని కై అంటారు. CHI, కై. జనరల్గా ఎక్స్ అని రాస్తూ ఉంటారు. మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఓకే, మోల్ ఫ్రాక్షన్ మనకు మోల్ ఫ్రాక్షన్ గురించి తెలియాలంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏవైనా 3 కాంపోనెంట్స్ ఉన్నాయి అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే ఒక కాంపోనెంటు, బి అనే ఒక కాంపోనెంటు, అలాగే సి అనే ఒక కాంపోనెంట్ ఉంది. ఏ ఒకటి, బి ఒకటి, సి ఒకటి. ఈ 3 ఉన్నాయి. ఇక్కడ ఒక సొల్యూషన్, ఇదంతా కలిపి ఒక సొల్యూషన్. ఓకే, ఏ నెంబర్ ఆఫ్ మోల్స్ని నేను NAగా తీసుకుంటున్నా. NA అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ, NB అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి, NC అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సి. ఓకే, నాకు ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కావాలి. నాకు మోల్ ఫ్రాక్షన్ అంటే దేంతో? కై ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తామంటే దీని నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, NA బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే N టోటల్ అంటే ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సి. ఇప్పుడు దీన్ని ఏమంటాం? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అంటాం. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి కావాలంటే ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సి కావాలంటే ఏం చేస్తాం? NC బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సి. అంటే ఏ మోల్ ఫ్రాక్షన్ కావాలన్నా మనకు కావాలన్నా ఏం చేస్తున్నాం? దాని నెంబర్ ఆఫ్ మోల్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్, అంతే కదా? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సి బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఈ రేషియోనే మనం ఏమంటున్నాం? మోల్ ఫ్రాక్షన్ అని అంటున్నాం. అంటే ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ కాల్డ్ మోల్ ఫ్రాక్షన్. ఓకే, సో మనం డెఫినేషన్ ఎలా రాస్తాం? ద రేషియో ఆఫ్ number of moles of one component, ఏదైనా ఒకటి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ టు ద వన్ కాంపోనెంట్కి అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ కదా. సో ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్. ఎన్ని ఉంటాయి? అన్ని. ఏబిసి ఉంటే ఏబిసి, ఏబి ఉంటే ఓన్లీ ఏబి, ఏబిసిడి ఉంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి, ఎన్ఏ ప్లస్ ఎన్బి ప్లస్ ఎన్సి ప్లస్ ఎన్జి. సో టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్,
ఈజ్ కాల్డ్ మోల్ ఫ్రాక్షన్. ఇది మోల్ ఫ్రాక్షన్ అంటే మోల్ ఫ్రాక్షన్. ఓకే, సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ నోన్ యాజ్ మోల్ ఫ్రాక్షన్. సో లెట్స్ అజ్యూమ్ a solution containing two components. ఒక సొల్యూషన్లో టూ కాంపోనెంట్స్ ఉన్నాయి, అవి ఏ ఒకటి బి ఒకటి, టూ కాంపోనెంట్స్ ఏ అండ్ బి. దెన్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కావాలంటే ఏం చేయాలి చెప్పండి. ఇంతకుముందు చూసాం కదా మనం, ఇంతకుముందు ఇక్కడ చూసాం కదా. ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అంటే ఏం రాసాం, NA/NA + NB + NC. ఎందుకంటే సి కూడా ఉంది అక్కడ. ఇక్కడ నేను తీసుకుంది ఓన్లీ ఏ అండ్ బి కాబట్టి ఏం రాస్తాం ఇక్కడ, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి కావాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి. ఓకే, సో ఎప్పుడైనా మనకు గుర్తుండాల్సింది ఏంటంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, కాంపిటేటివ్లో కూడా ఇంపార్టెంట్ ఏంటంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ Chi A ప్లస్ Chi B ప్లస్ Chi C ప్లస్ ఎనీథింగ్ ఆల్ ఆర్ ఈక్వల్ టు 1. ఎప్పుడైనా సరే ఇది ఈక్వల్ టు 1 ఉంటుంది. A ప్లస్ XA ప్లస్ XB, XA అంటే Chi, ఇక్కడ Chi A ప్లస్ Chi B ఈజ్ ఈక్వల్ టు 1, Chi A ప్లస్ Chi B ప్లస్ Chi C ఈజ్ ఈక్వల్ టు 1, Chi A ప్లస్ Chi B ప్లస్ Chi C ప్లస్ Chi D ఈజ్ ఈక్వల్ టు 1. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఎప్పుడైనా సరే 1కి ఈక్వల్గా ఉంటుంది. ఓకే, ఇది మోల్ ఫ్రాక్షన్. ఇది కూడా 2 మార్క్స్కి అడుగుతూ ఉంటారు, డిఫైన్ మోల్ ఫ్రాక్షన్ అని. సో దీనికి సంబంధించిన ప్రాబ్లం కూడా మనం ఒకటి చేద్దాం. మోల్ ఫ్రాక్షన్కి సంబంధించిన ప్రాబ్లం కూడా ఒకటి జనరల్గా చాలాసార్లు అడుగుతూ ఉంటారు. H2SO4 98% ఆఫ్ H2SO4 ఇచ్చారు. సో 98% ఆఫ్ H2SO4 బై మాస్లో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 ఎంత? సో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 in a H2SO4 in a solution containing H2SO4 solution containing 98% H2SO4 by mass. బై మాస్ అంటే మాస్ పర్సెంటేజ్ అని అర్థం, అంతే, కొత్తగా ఏం లేదు అక్కడ. మనం డిస్కస్ చేసాం కదా మాస్ పర్సెంటేజ్, అదే అలా బై మాస్ అని ఇచ్చారు. క్యాలిక్యులేట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 in a solution. Calculate mole fraction of H2SO4. Calculate mole fraction of H2SO4 containing, in a solution containing 98% by mass. Okay, 98% by mass. సో ఇది ఎలా చేద్దాం మనం, %98 by mass. The ratio of number of moles of one component, definition చూసుకోండి ఒకసారి, to the total number of moles of all components is called mole fraction. ఓకే, సో ఇక్కడ ఏమడిగాడు, క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ 98% H2SO4 containing, solution containing 98% by mass. సో బై మాస్ అంటే వెయిట్ పర్సెంటేజ్తో మనం క్యాలిక్యులేట్ చేస్తే
మోల్ ఫ్రాక్షన్ ఎంత ఉంటుంది అనేది మనకు ఇప్పుడు క్వశ్చన్, రైట్. సో మోల్ ఫ్రాక్షన్ ఇక్కడ చేద్దాం, అది క్వశ్చన్. మనం క్యాలిక్యులేట్ మోల్ ఫ్రాక్షన్ ఎంత ఇచ్చారు? 98% ఇచ్చారు. ఫస్ట్ 98% అంటే ఏంది చూడాలి. 98% H2SO4 means 98 grams or 98 parts. 98 grams of H2SO4 present in 98 grams of H2SO4 present in 100 grams of solution. అంతే కదా, 100 grams of solution. అంటే వెయిట్ ఆఫ్ H2SO4 ఇచ్చారు. వెయిట్ ఆఫ్ H2SO4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 98 grams. 98 grams. ఓకే, అప్పుడు వెయిట్ ఆఫ్ వాటర్ ఏమవుతుంది? వెయిట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూషన్. వెయిట్ ఆఫ్ సొల్యూషన్ మైనస్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, ఎందుకంటే మనకు కావాల్సింది సాల్వెంట్ కాబట్టి. సో వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఎంత ఇచ్చారు? 100 grams ఇచ్చారు. వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత? 98 ఈజ్ ఈక్వల్ టు 2 grams. మనకి ఇప్పుడు వెయిట్ ఆఫ్ సొల్యూట్ వచ్చింది, అలాగే వెయిట్ ఆఫ్ సాల్వెంట్ కూడా వచ్చింది. మనం కనుక్కోవాల్సింది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 కదా. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 అంటే ఏం రాస్తాం? మనకు ఉన్నవే రెండు కాంపోనెంట్స్, ఒకటి వాటర్, ఇంకోటి H2SO4. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్. సో మనం డివైడ్గా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 అలాగే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ అంటే ఏమవుతుంది? వెయిట్ ఆఫ్ వాటర్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్. వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత వచ్చింది మనకి? 2 grams ఇక్కడ. సో 2/18. 2/18 అంటే ఎంత? 1/9. 1/9 అంటే ఎంత? 0.1, అంతేనా? సో ఫస్ట్ 0 వస్తుంది, 10, 9 ones are 9, 0.1. అలాగే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 అంటే వెయిట్ ఆఫ్ H2SO4 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4. వెయిట్ ఆఫ్ H2SO4 క్వశ్చన్లో ఇచ్చారు 98 grams. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4 ఎంత? 2 hydrogens 2, సల్ఫర్ 32, 32 + 2 34, ప్లస్ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, 16 4s are 64, 64 + 34 ఎంత అవుతుంది? 98. ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసాం కదా గ్లూకోజ్కి అన్నిటికీ. ఒకసారి చూసుకోండి, 98 ఏమొస్తుంది? 1 mole వస్తుంది. అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 ఎంత? 1 బై 1 + 0.1 అంటే 1/1.1. అంటే మనం ఏం రాయొచ్చు దీన్ని? 10/11 అని రాయొచ్చు. అప్పుడు ఏమొస్తుంది? 0.9. 0.9 అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 ఎంత? 0.9. ఓకే, 0.9. సో ఇలా అడుగుతూ ఉంటారు. మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ మెథడ్స్ చూసాము, అలాగే ఇక్కడ మెథడ్స్ టు ఎక్స్ప్రెస్ కాన్సన్ట్రేషన్ ఇది చూసాము, సొల్యూషన్ అంటే ఏంటో చూసాము, మెథడ్స్ టు ఎక్స్ప్రెస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ చూసాము, రైట్. అలాగే ఇక్కడ మాస్ పర్సంటేజ్ అంటే ఏంటి, అలాగే మొలారిటీ అంటే ఏంటి, అండ్ మొలాలిటీ అంటే ఏంటి, మొలాలిటీకి ప్రాబ్లం ఉంది, అలాగే మొలాలిటీకి ప్రాబ్లం ఉంది. మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, మోల్ ఫ్రాక్షన్కి ప్రాబ్లం ఉంది. సో జనరల్గా ఇవి 2 marksకి అడుగుతూ ఉంటారు కాన్సన్ట్రేషన్ మెథడ్స్. ఇది సొల్యూషన్లో పార్ట్ 1 అనమాట. పార్ట్ 2లో కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి.
ఆ కాలిగేటివ్ ప్రాపర్టీస్లో మనకి జనరల్గా రౌల్స్ లా అంటే ఏంటి, హెన్రీస్ లా అంటే ఏంటి, అలాగే రౌల్స్ లా వాలటైల్ సొల్యూట్కి ఏంటి, నాన్ వాలటైల్ సొల్యూట్కి ఏంటి, అండ్ ఆస్మాసిస్ అంటే ఏంటి, ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటి, రివర్స్ ఆస్మాసిస్ అంటే ఏంటి, ఇవి జనరల్గా అడుగుతూ ఉంటారు. సో అవి అన్నీ కలిపి ఇంకో వీడియోలో చూద్దాం, రైట్. అంటే ఇది పార్ట్ 1, ఇంకోటి పార్ట్ 2 ఉంటుంది. అందులో 4 మార్క్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారో కూడా ఆ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.